నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా దేవసేనను ఆరాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి, దేవసేన అని ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ దేవసేననే షష్ఠీదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. ప్రకృతిలో 6వ భాగం ఈవిడికి చెందుతుంది కాబట్టి దేవసేనను షష్ఠీదేవి అనే పేరుతో పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షస సంహారం చేశాక దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిపిస్తాడు. ఆ తర్వాత ప్రకృతిలో 6వ భాగానికి ఈమె ఆధిపత్యం వహిస్తోందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. షష్ఠీదేవి రూపాన్ని మనం పరిశీలిస్తే షష్ఠీదేవి ఎప్పుడూ కూడా నిరంతరము వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి ఉంటుంది. నిరంతరము శుభాలను ప్రసాదింపజేసే ఒక కొమ్మను చేతిలో పట్టుకొని ఉంటుంది. అలాగే షష్ఠీదేవి చుట్టూతా చిన్నపిల్లలు ఉంటారని చెప్పి షష్ఠీదేవి రూపాన్ని ధర్మశాస్త్ర గ్రంథాల్లో వర్ణించారు. అందుకే బిడ్డ పుట్టిన తర్వాత 6వ రోజు పురిటి గదిలో షష్ఠీ పూజ చేయాలని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. షష్ఠీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి షష్ఠీదేవికి సంబంధించిన షష్ఠీ కవచము అని ఉంటుంది. ఆ షష్ఠీ కవచము లేదా షష్ఠీ స్తోత్రాన్ని ఎవరైతే మంగళవారం పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళకి చాలా కాలంగా సంతానం కలగటం ఆలస్యమవుతున్న తరుణంలో త్వరలోనే షష్ఠీదేవి అనుగ్రహం వల్ల సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. స్వయంభువ మనువు కొడుకైనటువంటి ప్రియవ్రతుడి శిశువు మరణించిన సమయంలో షష్ఠీదేవి ఆ శిశువుని పునర్జీవితుడయ్యేలాగా చేసిందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే షష్ఠీదేవికి సంబంధించి శ్వేత చంపక వర్ణాభాం రత్నభూషణ భూషితాం పవిత్ర రూపాం పరమాం దేవసేనా పరం భజే అంటూ ఒక శ్లోకాన్ని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే ఎప్పుడూ కూడా తెలుపు రంగు వస్త్రాలను ధరించి ఒంటి నిండా బంగారు ఆభరణాలను ధరించి అద్భుతమైనటువంటి ప్రకాశం కలిగి ఉన్నటువంటి షష్ఠీదేవికి నమస్కారము అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. షష్టాంశ ప్రకృతే శుద్ధాం సంప్రతిష్టాంచ సువ్రతాం సుపుత్రదాచ సుఖదాం దయారూపాం జగత్ప్రసూం అంటే షష్ఠీదేవికి సంబంధించిన ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. అంటే ప్రకృతిలో 6వ భాగంగా ఉన్నటువంటి షష్ఠీదేవి సుపుత్రజాత సుఖదాం అంటే మంచి సంతానాన్ని సుఖాలను కలిగింపజేస్తుందని, దయారూపాం జగత్ప్రసూం అంటే దయను కలిగింపజేస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి షష్ఠీ కవచం లేదా షష్ఠీ స్తోత్రాన్ని మంగళవారం పఠించండి. షష్ఠీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల చతుర్దశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే బుధవారం సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. భాగవతాది వృత్తాంతాలు చెప్పేటప్పుడు ఈ ఘట్టం వింటే ఇది జరుగుతుంది అని చెప్తారు. నిజంగా సప్తాహాది దీక్షలతో విన్న వాళ్ళకి వాళ్ళు లభిస్తూ ఉన్నాయి. అయితే పూర్తి అంకిత భావంతో వింటే మోక్షమే వస్తుంది. అది ఎలాగో ఉండదు కనుక ఏదో కాసింత పెడతాం కనుక మిగిలిన ఫలితాలు ఎలాగో వస్తాయి. కానీ శ్రవణం వల్ల మాత్రం సామాన్య ఫలం కాదని. అదే పాపనాశనానికి శ్రవణం కంటే గొప్ప సాధన లేదు. అదే శ్రవణం ప్రథమమే కాదు, ప్రధానము కూడా. మొదటి సాధన అనుకోవద్దు, ముఖ్య సాధన కూడా. అసలు శ్రవణమే చేస్తూ ఉంటే చాలు, మిగిలిన సాధనలన్నీ చేసినట్టే. ఎందుకంటే తాదాత్మ్యం కలిగించడమే కదా సాధన. ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. విషయాలతో తాదాత్మ్యం వల్ల ప్రపంచం వచ్చిపడింది. విశ్వేశ్వరుడితో తాదాత్మ్యం ఉంటే ముక్తి వచ్చిపడుతుంది, అంతే కదా. కానీ విశ్వేశ్వరుడితో తాదాత్మ్యం కలిగించేది శ్రవణం. శ్రవణం చేస్తూ ఉన్న కొద్దీ ఎంత కాదన్నా మనసు భగవంతుడితో తాదాత్మ్యం చెందుతుంది కదా. కనుక అన్నిటికంటే గొప్పది శ్రవణం అయ్యా అని చెప్పాడు. అందుకని పొద్దుట కాశీకి వచ్చాం. అందులో బోల్డ్ అన్ని వ్రతాలు పూజలు పెట్టుకున్నా కనుక వీటితో తిరుగుతూ తడిసిపోతాం. ఆ ప్రవచనం టైంకి బయటకు వెళ్ళి తిరిగి వద్దాంలే తిరిగి అనుకున్నారనుకో, వాడు అసలు సాధన మిస్ అయ్యాడు అంతే. ఇక్కడ అసలు సాధన ఇదే. శ్రవణమే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది అని చెప్తున్నారు. అది కాశీ గుణాన్ సంశృణుయాత్ యథావత్, పద్ధతిగా వినాలి. ఎందుకంటే క్షేత్రస్వరూపం ప్రతిబుధ్యతే, దానివల్ల క్షేత్రం యొక్క స్వరూపం సంపూర్ణంగా తెలుస్తుంది. తెలియడం వల్ల ఏం జరుగుతుంది? శ్రద్ధారతి,
ఆ క్షేత్రంపై, ఏది ఆ క్షేత్రం? కాశీ. కాశీపై శ్రద్ధ, రతి. శ్రద్ధ అంటే అకుంఠితమైన విశ్వాసం ఏర్పడుతుంది, రతి అంటే ఆసక్తి కలుగుతుంది. ఈ శ్రద్ధారతులు కలిగి దానివల్ల ఏం జరుగుతుందంటే పాప నివృత్తి ఉద్భవేత్, పాపములు తొలగిపోతాయి సుమా అని చెప్తూ, అసలు కాశీ గురించి వినవన్నామంటే ఎవడు సంపూర్ణంగా కాశీ గురించి తెలుసుకోలేడు అని తెలుసుకో అన్నాడు ఇక్కడ. అందుకే కాశీ కథా సంశ్రవణేన సమ్యక్ మనశ్శుద్ధిర్జాయతే వై నరాణం. కాశీ కథని సమ్యక్ సంపూర్ణంగా విన్నట్లయితే, సంపూర్ణంగా అంటే అర్థం కాశీ కథలు ఎప్పుడు సంపూర్ణం కావు, నువ్వు సమగ్రమైన ఏకాగ్ర బుద్ధితో విన్నట్లయితే మనశ్శుద్ధిర్జాయతే వై నరాణం, మనశ్శుద్ధి కలుగుతుంది. ఎవరికైనా, నరాణం ఎవరికైనా కలుగుతుంది సుమా. అయితే ఒక్కటి తెలుసుకో, కాశీ గురించి వినేటప్పుడు మాత్రం కాశీ గుణములు అపారములు, అది ఎవ్వరికీ తెలియదు. సంపూర్ణంగా కాశీ గురించి తెలిసిన వాడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు అనంత విశ్వంలో. ఆయన ఎవడంటే శంకర, శివుడికి ఒక్కడికి తెలుసు కాశీ గురించి పూర్ణంగా. జ్ఞాననిష్ఠులైనటువంటి ఋషులు ఉంటారే వాళ్ళు కొంచెం కొంచెం తెలుసు. లౌకికులైన పండితులు ఉంటారే వాళ్ళకి వాటికంటే స్వల్పంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు పుస్తకాలు చదివి అర్థం చేసుకుని బోధిస్తారు కదా, అందుకు వాళ్ళకి తెలిసింది స్వల్పం. అంటే ఋషులకి వీళ్ళకంటే బాగా తెలుసు, కానీ వాళ్ళకి పూర్ణంగా తెలియదు. పూర్ణంగా తెలిసింది ఈశ్వరుడికి ఒక్కడికే. అది కాశీ గురించి చెప్పాలంటే శివుడు తప్ప మరొకడు చెప్పలేడు. అది కుమారస్వామి కూడా అగస్త్యుని దగ్గర చెప్పేటప్పుడు 6 ముఖాలు నాకున్నాయి, అధిక వైదగ్ధ్యవంతుడ నగుదుగాని 6 ముఖములు గలవాడ నవ్వుదుగాని కడగి వర్ణింపనోప శ్రీ కాశీ మహిమ అన్నాడు ఆయన. నేనే చెప్పలేనాడు 6 ముఖాలు వాడు, వాళ్ళ అబ్బాయి గారు, ఆయనే చెప్పలేట. అయితే చెప్పలేను అంటే అర్థం ఆయన చెప్పినా వినే టైం మనకు ఉండదు, అనంతకాలం చెప్పగలడు ఆయన. ఇక్కడ అర్థం చేసుకునే బుద్ధి ఉండదు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఏమన్నారో తెలుసా అమ్మవారితో, కాశీలో ఎన్నెన్ని లింగాలు ఎన్ని మహిమలు ఉన్నాయంటే చెప్పడం నా వల్ల కూడా కాదన్నాడు శివుడు. అంటే ఆయనకు తెలుసు పూర్ణంగా, కానీ ఆయన చెప్పే ఒక టైం ఉంటుంది, తెలియడానికి టైం అక్కర్లే. ఆ టైం ఎక్కడ సరిపోతుంది? ఆయన కాలాతీతుడు, కాలబద్ధులు మనం కనుక ఇవేవి అతిశయోక్తులు కావు. కాశీకున్న మహిమ అలాంటి సుమా. అందుకే దృఢ నిశ్చయం కలవారే కాశీని పట్టుకోగలిగితే వాళ్ళు ధన్యులవుతారు సుమా అని చెప్తూ, విషయములు విషం కంటే ప్రమాదం తెలుసుకో. విషం కంటే ప్రమాదం. విషం తిన్న వెంటనే ప్రాణాలు తీసేస్తుంది, విషయములు నెమ్మదిగా తీసేస్తాయి. అందుకే విషయాన్ విషవత్యజ, ఇది చాలా ప్రధానం. విషయములు విడిచిపెట్టు, విశ్వేశ్వరుని పట్టుకో, అదే ఇక్కడ సూత్రం. పైగా కాశీలో ఉన్నవాడికి లోభము దైన్యము ఉండరాదు. ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సింది, ఏదో కావాలని ఏదో పోగు చేసుకోవాలని అయ్యో అది లేదే అనే బాధ ఉండకూడదు. దిగులు అనేది కాశీలో ఇప్పుడు ఉండకూడదు, ఏ విషయాల్లో ఉండకూడదు. అందుకే మొదటి రోజు మనం చెప్పుకున్నాం, భయము బద్ధకము రెండు వదిలేయాలి. కనుక లోభదైన్యాలు ఇక్కడ కూడదు అని చెప్తూ, భవత్యవశ్యం సుకృతైర్విహీనో, అంతేకాదు కాశీలో సుకృతము చేయకుండా బ్రతక్కు, సుకృతం ఆచరించు. దుష్కృతాలు చేసావా మహాప్రమాదం. కనుక కాశీలో పెద్ద సాధనలు చేయక్కర్లేదు, పాపాలు చేయకుండా ఉంటూ కాశీంతైనా సుకృతం చేయి, అదే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాశీలో సుకృతం లేనివాడు ఏమవుతాడు? మొత్తాన్ని కూడా తెలిసిపోయింది, ఎలాగోలో కాశీలో ఉంటే తరించిపోతాం. కనుక ఎలాగో రిటైర్ అయిన తర్వాత డబ్బులు ఉన్నాయి కనుక ఏదో ఫ్లాటో గిట్టో కొనేసుకొని అక్కడికి వెళ్ళి ఉండిపోతాం, అది కాదు. ధనమదంతో కాశీలో ఉండరాదు, ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన ఉంచితే ఉండగలుగుతున్నాను అనుకోవాలి తప్ప మళ్ళీ ఏ అహంకారం వచ్చినా ప్రమాదమే. సుకృతం లేకుండా కాశీలో ఉన్నవాడు ఏమవుతాడంటే భవత్యవశ్యం సుకృతైర్విహీనో మృతస్య చేత్ కాశికాయాం పిశాచః. సుకృతము లేకుండా కాశీలో ఉన్నవాడు కాశీలో పిశాచం తిరుగుతాడు. ఎందుకంటే మళ్ళీ జన్మించడు కదా, నరకాలకు పోడు, మహాపిశాచం తిరుగుతాడు. భైరవ యాతన దానికంటే బెటర్. చూడండి ఇక్కడ భైరవుడు కొడతాడు గట్టిగా, కొట్టి కొంతకాలమైన తర్వాత ముక్తికి అర్హుణ్ణి చేసి పంపిస్తాడు. నరక యాతన కంటే ఘోరం భైరవ యాతన, ఇది గుర్తుపెట్టుకోవాలి. నరకాలకు వెళ్తే కొద్దిగానే ఉంటుంది భైరవ యాతనతో పోల్చితే. దానివల్ల అందుకే యముడు ఒకసారి భైరవ యాతన ఎలా ఉంటుందో చూద్దామని కాశీకి వచ్చాడు. విజిటర్గానే వస్తాడు తప్ప ఆయనకి ఇక్కడ ఏం అధికారం లేదు, చూడ్డానికి వస్తాడు. ఆయనకి లేదు, కింకరులకి లేదు. మిగిలిన అన్ని చోట్ల బాగా బిజీ వాళ్ళు. కాశీలో మాత్రం విశ్వేశ్వర దర్శనానికి వస్తారు. అలా వచ్చినప్పుడు ఒకసారి అనుకున్నాడు, ఎలా ఉంటుందో భైరవ యాతన, ఎలా పెడతాడో చూద్దామని వచ్చేట. భైరవుడు యాతన పెడుతుంటే చూసి యముడికి వణుకు వచ్చింది. యముడికే వణుకు వచ్చిందంటే కింకలు జడుచుకుంటారని మీరు రాకండి అన్నాడు. ఇక్కడ మీకు తెలియదు అలా యాతన పెట్టడం అన్నాడు. ఇందులో ఏది అతిశక్తి లేదండి. ఈ విషయం శివరహస్యం అనే గ్రంథంలో ఉంది. దీన్ని బట్టి కాశీవాసం అనేది అంత తేలిక కాదు, మాటలు కాదు. ఏముంది కాశీకి కూర్చోడమేగా. కాశీలో సుకృతం చెయ్యకుండా
పాపం చెయ్యకపోవడం ఒకటి, పుణ్యం చెయ్యకపోవడం కూడా పాపమే. తెలుసుకోండి, ఇక్కడ నిషేధాన్ని చేయడం ఎంత పాపమో విధిని మానేయడం కూడా పాపమే. నేనే పాపమే ఎరగనండి, పుణ్యం కూడా ఎరగడు, అది పాపం. రెండు, ఇటు పాపము ఎరగకుండా ఉండాలి, పుణ్యం ఎరగాలి, తెలుసుకుని మరీ చెయ్యాలి. కనుక ప్రతిరోజు సుకృతం చేయాలి కాశీలో. లేకపోతే వాడి తర్వాత గతి పిశాచత్వం. పిశాచత్వం ఇంకా ఘోరం. పిశాచం ప్రతి క్షణం వేదన పడుతుంటుంది. పిశాచ జన్మ అంతది. కొన్ని మానవ జన్మ కాకపోతే మానవుడికి అప్పుడప్పుడే రిలీఫ్ ఉంటుంది, అంత పాపాత్ముడికైనా. పిశాచానికి రిలీఫ్ ఉండదు, నిరంతరం వేదన, ఏదో తెలియని వేదన ఉంటుంది. అంత యాతన ఉంటుంది పిశాచ జన్మల్లో, బాధాకరమైనది. ఇక్కడ ఏ జన్మ లక్షణం ఏమిటో కూడా శాస్త్రం చెప్పింది. మనకు తెలుసుకుని ఓపికల్లో తెలుసుకుంటే బాగుపడిపోతాం. అందుకే ఈ జన్మ ఉన్నప్పుడే బాగుపడాలి ఏదైనా. మరి పిశాచ జన్మ వచ్చాక జపం చేసుకోవచ్చు అంటప్పుడు చెయ్యవు. ఆ ఉపాధికి అవకాశమే లేదు, ఈ ఉపాధికి ఉంది అవకాశం. అందుకే ఇప్పుడే జాగ్రత్త. తర్వాత ఏమిటనేది మానవ ఉపాధిలోనే నిర్ణయింపబడుతుంది, మరొక చోట ఉండదు. నేను స్వర్గానికి వెళ్ళి జపం చేసుకుంటా, నరకంతో కొట్టారు కానీ అక్కడ రామనామం అనుకుంటా అంటే కుదరదు నీకు. ఆ దేహాలకు అది రాదు. ఈ మానవ దేహం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. కనుక సుకృతం లేనివాడు కాశీలో పిశాచం అవుతాడు. అందుకు శ్లోకంతో కూడా చదివి చెప్పాం, లేకపోతే కల్పించి చెప్పామంటారు. అందుకు ఎవడికి సుకృతం లేదో వాడు మృతస్స చేత్ కాశికాయాం పిశాచ. అందుకే శాస్త్రానుసార ప్రవర్తనే పుణ్యం. ఇది చాలా. అందుకు మొదట అన్ని పుణ్యాల్లో కలిసి శిరోభూషణం శ్రవణం, అదొక్కటి చెయ్యి, కనీసం పిశాచత్వం రాదు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం నాడు హనుమత్ ఉపాసన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మనోజవం మారుత తుల్యవేగం అంటూ మనసు కన్నా వేగంగా పయనించేటువంటి శక్తిగల సంపన్నత ఒక్క హనుమంతుల వారికే ఉన్నది. కాబట్టి ఆ స్వామిని రామనామంతో కూడి గనక ఎవరైతే నిత్యం కూడాను ధ్యానిస్తారో ఆ స్వామి మనకు అద్వితీయమైనటువంటి మానసిక ఉత్తేజాన్ని, చక్కటి జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తాడు హనుమంతుల వారు. సింధూర ప్రియుడు కాబట్టి స్వామివారికి సింధూరాన్ని అలంకరణలో ఉపయోగించి తమలపాకులతో అష్టోత్తర శతనామావళితో పూజ చేసి మన్యసూక్త అనేటువంటి మంత్రాలతో స్వామిని పూజిస్తూ స్వామికి ప్రీతికరమైనటువంటి అప్పాలు, చిట్టిగారెలు నైవేద్యంగా సమర్పించి దేవాలయం వద్ద 10 మందికి గనక ఈ ప్రసాదాన్ని గనక పంచినట్లయితే జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి అనేక రకాలైన రుగ్మతలన్నీ కూడాను, పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి సుమా అంటోంది శాస్త్రం. దైవదత్తమైనటువంటి ప్రభావాలతో మానవ జీవితం అనుక్షణం కొనసాగాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం అది. ప్రతిరోజు కూడా భగవంతుడు ప్రసాదించిన అమృతతుల్యవంతమైన సుదినాలే. ఈ సుదినాల్ని అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు కూడాను ఆ దైవతత్వంలో గనక మార్గాన్వేషణ చేస్తే జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది సుమా అని చెప్పేసి మనసు నిండా దైవాన్ని నింపుకోండి. దైవానికి సంబంధించినటువంటి వివిధ అద్వితీయమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించండి. పోరాట వ్యవస్థ నుంచి బయటపడండి. సత్ప్రవర్తన, సద్విశ్వాసం, సత్సాంగత్యం ఇవన్నీ కూడాను పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. ఈ త్రికరణ శుద్ధితో కూడినటువంటి ఈ ప్రభావాలు మీ జీవితం సంపూర్ణంగా అదృష్టకరంగా మారటానికి సహకరిస్తుంది అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థం. అందుకే ప్రతినిత్యం ఆరాధన అనేటువంటి విధి విధానాన్ని మనం తప్పనిసరిగా ఆచరిస్తూ ఉన్నాం మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రియందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:51. తిథి త్రయోదశి రాత్రి 12:36 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 3:13 వరకు, వర్జం ఉదయం 7:14 నుంచి 8:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:27 నుంచి 9:19 వరకు, మరల రాత్రి 11:15 నుంచి 11:59 వరకు, అమృతకాలం సాయంకాలం 5:40 నుంచి 7:24 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం ప్రదోషం. మంగళవారం కాబట్టి శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం, అప్పు తీర్చడం కొంతైనా, దీనివలన అన్ని అప్పులు తీరుతాయి. వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం ద్వారా దీర్ఘకాలంగా ఉండేటువంటి అనారోగ్యాలు తగ్గిపోతాయి. ఈరోజు ప్రదోషం ఉన్నందువలన సాయంకాలం వేళ అంటే సూర్యాస్తమైన తర్వాత 1:12 సమయంలో కందులతో శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు సమర్పించినట్లయితే కుజ సంబంధమైన దోషాలు తొలగుతాయి. నేటి ఆణిముత్యాలు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ అన్నీ తెలిసి పుట్టరు, పుట్టిన వాళ్ళందరూ తెలియకుండా పుట్టిన వాళ్ళే. కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం గొప్పతనం. నేనెందుకు తెలుసుకోవాలని మంచి మాట విని కూడా మూర్ఖత్వానికి పోవడం పతనమైపోవడానికి సూచన. కాబట్టి వినలేదు రావణాసురుడు. వినకపోగా మారీచుణ్ణి బెదిరించాడు. నీ చేతిలో చచ్చిపోవడం కన్నా రాముడి చేతిలో చచ్చిపోవడమే నాకు ఉద్ధారకం, కాబట్టి రాముడి దగ్గరికే వెళ్ళిపోతానని బంగారు చుక్కలు కలిగినటువంటి మృగవేషం ధరించి వెళ్ళాడు. రాముడు చూస్తున్నాడు, సీతమ్మ తల్లి ఎంతో అనురక్తితో చూస్తోంది. ఇంక అయిపోతోంది, ఇంకొక సంవత్సరం ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ ఎంతో ఆనందంగా ఉంది. అయిపోయింది, 13 ఏళ్ళు అయిపోయి ఇంకొక సంవత్సరం. ఈ బంగారు చుక్కలు కలిగినటువంటి జింక దాని చూపులు చూసింది. ఆమె చూపులను బట్టి గ్రహించాడు లక్ష్మణస్వామి. అమ్మో ప్రమాదం వస్తోంది, వదిన దీన్ని అడగబోతోంది. మహామాయగాడు మారీచుడు తిరుగుతున్నాడని విన్నాను, రాక్షస పన్నాగం, మారీచుడు సామాన్యుడు కాడు అని వెంటనే అన్నాడు. శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. అనుమానపడుతూ రాముడితో అన్నాడు, అన్నయ్య ఇక్కడ బంగారు చుక్కల జింక తిరిగేటటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా ఇది మారీచుడే. అన్నయ్య నువ్వు ఆన తీస్తే చంపేస్తాను, వదినమ్మా నా మాట విను, దాని కొరకు వ్యామోహపరకన్నాడు. ఆ తల్లి ఎంత సీతమ్మ తల్లి అయినా మాటే కదండి రామాయణాన్ని తిప్పాలి.
అందుకే పాపం మహాతల్లి ఏడిచింది సుందరకాండలో, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాములుబే తదాని యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణపూర్వజంచ అంది. మృగం నాకు లౌల్యాన్ని కల్పించింది. ఆ మృగం వల్ల రామలక్ష్మణుల్ని విడిచిపెట్టుకుని ఇంత కష్టంలో పడిపోయానండి. ఆ మృగాన్ని చూసి ఆవిడంది, రామ బ్రతికున్న మృగాన్ని తెచ్చినా పర్వాలేదు, చనిపోయిన మృగాన్ని తెచ్చినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? సమాప్త వనవాసానాం, మన వనవాసం పూర్తయిపోతాం, మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఈ మృగాన్ని మీరు తీసుకొస్తే కనీసంలో కనీసం నేను దీని చర్మాన్ని అంతఃపురంలో అలంకారం చేసుకుంటాను. అంత బాగుంది రామా, నాకు తెచ్చిపెట్టరా అంది. ఆ మాట తిప్పేసింది రామాయణాన్ని. అందుకే వచ్చాడు మారీచుడు. రాముడు అన్నాడు, భర్తృధర్మం పోనీలే, మారీచుడైతే చంపేస్తాను, మృగం అయితే పట్టుకొస్తాను. ఇక్కడ నువ్వు లక్ష్మణ వదినకి కాపుగా ఉండు, రాక్షసులు ఏం చేస్తారు నువ్వు ఉండగా, నేను వెడుతున్నానన్నాడు. మృగం వెంట వెళ్ళిపోయాడు. రామాయణం చెక్కు చెదరదు, సీతాపహరణం జరగదు. లక్ష్మణస్వామి ఉన్నారు, రాడు రావణుడు. కాబట్టి వచ్చే అవకాశం లేదు. మొత్తం రామాయణాన్ని పెనుమార్పు తిప్పేసిన మాట ఒక్కటే. అవతల మారీచుడు బాణం పడి చచ్చిపోయే ముందు హా సీత హా లక్ష్మణ అని రాముడి గొంతు పెట్టి అరిచాడు. తల బద్దలగొట్టుకు చెప్పాడు లక్ష్మణస్వామి, అమ్మా నా మాట వినమ్మా, రాక్షసమాయమ్మా, మనని ఇబ్బంది పెట్టడానికి అరిచాడమ్మా. నా అన్నగారిని సమస్త దేవతలు యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు సంఘాలుగా వచ్చి నిలబడిన అన్నని చెనకలేరమ్మా. అన్నయ్య అన్నయ్యే, ఆయన పరాక్రమం నాకు తెలుసమ్మా. అమ్మా మనని ఇబ్బంది పెట్టడానికి ఎవరో ప్రణాళిక వేశారు తల్లి, నా మాట వినన్నారు. ఆవిడంది, ఒకడు రాజ్యాన్ని తస్కరించాడు భరతుడు, ఇంకొకడు అన్న వెంట ఎందుకు వచ్చాడో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నా మీద ఆశపడిన నువ్వు వచ్చావు. నీ అన్న శరీరాన్ని విడిచిపెట్టినా, నీ అన్నకి అమంగళం కలిగినా, నా కాలి గోటితో కూడా పరపురుషుణ్ణి స్పృశించను. ఎత్తైన పర్వశిఖరం మించి కింద పడి దూకి చచ్చిపోతాను, జలముల యందు ప్రవేశించి చచ్చిపోతాను, తప్ప పరపురుషుణ్ణి ముట్టుకుంటాను అనుకుంటున్నావా అని భరతుడితో కలిపి ఒక మాట అందావిడ. సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతోహ ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా అని మొత్తం రామాయణాన్ని పెనుమలుపు తిప్పింది ఈ శ్లోకం. సీతమ్మ నోటి వెంట వచ్చిన మాట. సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి, చాలా దుష్టమైన బుద్ధితో రామచంద్రమూర్తి ఒక్కడే అరణ్యానికి వస్తున్నప్పుడు వెంట వచ్చావు, అదును కోసం ఎదురు చూస్తున్నావు ఇన్నాళ్ల నుంచి. ఇప్పుడు నీకు అర్థమైంది రాముడు ప్రమాదంలో ఉన్నాడని. నువ్వు వెడితే రాముణ్ణి రక్షించాలేమో, రాముడు ప్రమాదము చేత కొనిపోబడితే అప్పుడు నన్ను నీదానిగా చేసుకోవాలని చూస్తున్నావు, అందుకే వెళ్ళటలేదు నేను చెప్పిన. నాకిప్పుడు అర్థమైంది, నన్ను నీదానిగా చేసుకోమని రాముణ్ణి భ్రష్టు పట్టించమని భరతుడు నిన్ను పంపాడు. భరతుడు చెప్పడం వల్ల వద్దు వద్దంటున్నా వెంటపడొచ్చావు, అవకాశం కోసం ఎదురు చూసావు, అందుకే నువ్వు వెళ్ళటలేదండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జరాసంధుడికి 20 అక్షోహిణుల సైన్యం, దానితో పోలిస్తే యాదవుల సైన్యం చాలా చిన్నది. 20 అక్షోహిణులంట. మనము కౌరవ సైన్యం అంతా అనుకున్నాం, ఆ యుద్ధం కదా అనుకున్నప్పుడు ఎంత 18 అనుకున్నాం, ఇదెంత 20. ఓహోహో ఎంత పెద్దది. ఈ సమయంలో యాదవుల సైన్యం ఎంత ఉంటుందంటే చిన్నది. అయినా సరే శ్రీకృష్ణ బలరాముల యొక్క బలం వల్ల యాదవులే గెలిచినట్లయింది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు కదా, పరిగెత్తిపోయాడు. కానీ యాదవులు శత్రువులు వెంటబడి తరుముకుంటూ శత్రువులు పారిపోయేదాకా చాలనుకొని కోట లోపలికి వచ్చేశారు. కోట మాత్రం చెక్కు చెదరకుండా అట్లే ఉంది. శ్రీకృష్ణ బలరాములిద్దరూ మధురా నగరంలో మామూలుగా నివసించసాగారు. వెనక్కి వెళ్ళిన
మగధ దేశాధిపతి జరాసంధుడు మౌనంగా ఉండిపోదలుచుకున్నాడు. కానీ అతని కూతుళ్ళు, కంసుడి భార్యలు అతన్ని ఊరుకోనివ్వలేదు. ఊరికే ఉండిపోవాలనుకున్నాడు. ఎందుకు వచ్చిందిలే తాపత్రయమో, వాళ్ళిద్దరూ ఉన్నారు, మనం మంచిది ఏదో రాజులుగా ఉండి అట్లా పోదాంలే అనుకున్నాడు జరాసంధుడు. కానీ వీళ్ళు ఉండలేకపోతున్నారే, వీళ్ళు కూతుళ్ళు, వాళ్ళు పోరు తట్టుకోలేకపోయాడు. యుద్ధం చేసి తీరవలసిందే అని కాళ్ల కింద నిప్పులు పోసినట్లుగా పోరు పెట్టసాగారు ఈ కూతుళ్ళు. అందువల్ల జరాసంధుడు మళ్ళీ సైన్యాన్ని పోగు చేసుకున్నాడు. మళ్ళీ మధుర మీదికి దాడి చేశాడు. మళ్ళీ శ్రీకృష్ణ బలరాములు విజృంభించారు. యాదవుల సైన్యం చిన్నదైనా మళ్ళీ జరాసంధుడే ఓడిపోయాడు. కానీ యాదవులు జరాసంధుణ్ణి చంపలేకపోయారు. ఎందుకంటే చెప్పాను కదా, ఆ శరీరవాణి ఆకాశవాణి అన్నాము కదా. జరాసంధుడు శ్రీకృష్ణ బలరాములను చంపలేకపోయాడు. రెండోసారి ఓడిపోయిన జరాసంధుడి పట్టుదల తగ్గలేదు. మళ్ళీ పోరు పెట్టారు వీళ్ళు. ఇలా ఇతను ఎన్ని మాటలు 17 సార్లు మధుర మీదికి దండెత్తాడు. మధుర మీదికి 17 సార్లు, 17 సార్లు ఓడిపోయాడు, పారిపోయాడు కూడా. ఏమి దీంట్లో రహస్యం ఉందో తెలీదు. జరాసంధుడు 18వసారి కూడా మధుర మీదికి దండెత్తి రాబోతున్నాడనే వార్త మథురా నగరానికి చేరింది. అప్పటికి శ్రీకృష్ణ బలరాములు కూడా తమ యవనానికి తగిన రూప సౌందర్యాలతో మెరిసిపోతున్నారు. ఆహా! కానీ జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడనే సరికి యాదవులందరికీ గుండెల్లో గుబులు మొదలైంది. అందువల్ల వృద్ధరాజు అయిన ఉగ్రసేనుడు, ఆయన ఏం చేస్తాడు, వృద్ధరాజు సింహాసనం నుంచి 2 లేపాలా, 2 కూర్చోబెట్టాల. పాపం వృద్ధరాజు అయినటువంటి ఉగ్రసేనుడు ప్రధాన యాదవ వీరులతో అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేశాడు. చిన్నగా మాట్లాడుతున్నాడు. వినపటమే లేదు, మాట్లాడటం గొంతులోనే ఇరుక్కుపోతున్నది. అయినా సన్నగా మాట్లాడుతున్నాడు. అయినా ఏం చేస్తావు రాజు, కొంతమందికి ఆశ ఉంటుందట. అట్లా ఆ సమావేశానికి చిన్నవాళ్లే అయినా శ్రీకృష్ణ బలరాములను కూడా ఆహ్వానించాడు. సమావేశం మొదలైంది. ఎవరికి తోచిన సలహాలు వారిస్తున్నారు. కొంతసేపు అయ్యాక వృద్ధ మంత్రులతో ఒకడైనటువంటి వికద్రువు అనేటువంటి లేచి నిలబడ్డాడు. శ్రీకృష్ణుడి వంక సూటిగా చూస్తూ, నాయనా శ్రీకృష్ణ, మనం ఏం చేయాలో నిర్ణయించుకునే ముందు మనమేమిటో, మన వంశం ఏమిటో, దాని చరిత్ర ఏమిటో మనం సరిగా తెలుసుకోవాలి కదా. దివ్యజ్ఞాన సంపన్నుడైన వ్యాసభగవానుడు ఒకప్పుడు నాకు ఈ విషయాలను స్వయంగా చెప్పాడు. ఆయనకు ఒక 4-5 వేల సంవత్సరాలు అయి ఉంటుంది ఆ వృద్ధుడికి. ఆ విషయాలను బయట పెట్టవలసిన సమయం ఇప్పుడు నాకు వచ్చింది అంటున్నాడు వృద్ధుడు. ఎప్పుడూ మాట్లాడుకోకుండా ఉండినటువంటి వృద్ధుడు ఇప్పుడు లేచి చెప్తున్నాడు. ఏదో ఇంకొక రహస్యం చెప్తున్నాడు బయటికి. నేను కొంచెం వివరంగా ఆ విషయాలను చెబుతాను, కొంత విన్నాక మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి అన్నాడు. సమావేశంలోని పెద్దలందరికీ వికద్రువు యొక్క విద్యా సంపద, మేధా సంపద రెండూ తెలుసు గనుక ఆయన్ని పూర్తిగా చెప్పమన్నారు. ఆయన ఏదో చరిత్రను చెప్పడానికి ప్రారంభించారు. నాయనా శ్రీకృష్ణ, పూర్వము కృతయుగంలో మనువు యొక్క వంశంలో ఇక్ష్వాకు వంశశాఖలలో హర్యశ్వుడు అనే వీరుడు జన్మించాడు. హర్యశ్వుడు అనేవాడు ఇక్ష్వాకు వంశంలో. అతడు తన సోదరులో పెద్దవాడు కాదు, కానీ కొంచెము స్వతంత్ర స్వభావం గలవాడు. అందువల్ల ఇతను రాక్షసు వంశంలో మధు అనే రాక్షసుడి యొక్క పుత్రికను వివాహం చేసుకున్నాడు. ఆ పిల్ల పేరు మధుమతి. వారిద్దరి దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగుతూ ఉండేది. ఇలా ఉండగా అతని జ్యేష్ఠ సోదరుడు రాజయ్యాడు. హర్యశ్వుడు భార్యలోలుడై రాజకార్యాలు సరిగా చేయటం లేదనే నెపంతో
ఆ రాజు తన తమ్ముడికి రాజ్య బహిష్కార శిక్ష వేశాడు. దానికి హర్యశ్చుడు చాలా బాధపడ్డాడు. అతని భార్య మధుమతి మాత్రం అతడికి అండగా నిలిచి ఓదారుస్తూ ఇలా అంది: రాజ్యగర్వంతో విర్రవీగుతున్న అన్నగారంటే అంత భయం మనకెందుకండి? ఇక్కడ దాసుల్లాగా బ్రతికే కంటే మా పుట్టింటికి వెళితే దర్జాగా బ్రతకవచ్చు కదా. అక్కడ మా నాన్నగారు మధురా రాక్షసుడు గారు, మా తమ్ముడు లవణాసురుడు మిమ్మల్ని బాగా ఆదరిస్తారు. రాజ్యం లేకపోయినా మనం అక్కడ స్వతంత్రంగా హాయిగా జీవించవచ్చు అని అంది. మనస్సులో కొంచెం బెరుకు ఉన్న హర్యాశ్చుడికి భార్య మాటలే నచ్చాయి. అతడు భార్యను తీసుకొని అత్తవారింటికి చేరాడు. అక్కడ మామగారైన మధురాక్షసుడు అల్లుడికి ప్రేమపూర్వకంగా స్వాగతం పలికి ఇలా అన్నాడు: రాజా, నా రాజ్యాన్ని 2 భాగాలు చేస్తాను. ఇందులో ప్రధాన భాగం మా అబ్బాయి లవణాసురుడికి ఇస్తాను. 2వ భాగం చిన్నది కాదు, అది కూడా గొప్పదే. సముద్ర తీరంలో ఉన్న రైవత పర్వతం మీద నాకొక గిరిదుర్గం ఉంది. దాని చుట్టూ ఉన్న రాజ్యం నీకు ఇచ్చేస్తాను. మా లవణుడు వాడు కూడా నీకు అండగా ఉంటాడు. జరిగిన దానికి బాధపడకు. నా ఊహ ప్రకారం ఇది ఈ సూర్యవంశము కాలక్రమంలో యదువంశంలో కలిసిపోతుంది. అంటే సూర్యవంశం కాస్త చంద్రవంశంగా మారిపోతుంది. అయినా సరే నీ వంశము సుప్రసిద్ధమే అవుతుంది. నీకు ఇది ఇష్టమైతే నీకు మా లవణుడికి రాజ్యం పంచేసి నేను తపోవనాలకు వెళ్ళిపోతాను అని అన్నాడు. హర్యాశ్వుడు చాలా ఆశ్చర్యపోయాడు. రాక్షస జాతిలో ఇంత ఆదరాభిమానాలు, బంధుప్రేమ ఉంటాయని అతను ఊహించలేదు. బావమరిది లవణాసుడు కూడా తండ్రి మాటలను వ్యతిరేకం చెప్పలేదు. అందువల్ల హర్యాశ్వుడు మామగారి మాటలకు అంగీకారం తెలిపేశాడు. మధురాక్షసుడి రాజ్యం సహజంగా అరణ్య ప్రధానమైంది. దానిలో భాగమైనటువంటి రైవతక రాజ్యం హర్యాశ్వుడికి వచ్చింది. హర్యాశ్వుడికి నాగరిక రాజ్యానుభవం ఉంది కనుక తన రైవత పర్వతం చుట్టూ ఒక కొత్త పట్టణాన్ని నిర్మించాడు. దానికి ఆనర్తం అని పేరు పెట్టాడు. అతడి పరిపాలన దక్షత వల్ల ఆ నగరం త్వరలోనే చాలా అభివృద్ధి చెందింది. క్రమంగా మధుమతి హర్యాశ్వ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి యదువు అని పేరు పెట్టుకున్నారు. హర్యాశ్వ మహారాజు 10,000 సంవత్సరాల రాజ్యపాలన చేసి స్వర్గానికి చేరాడు. తండ్రి తర్వాత యదువు రాజయ్యాడు. ఈ యదువు రాజ్యపాలన చేస్తూ ఉండగా ఒకసారి తన మహారాణులతో కలిసి సముద్రంలో జలవిహారానికి వెళ్ళాడు. పడవలో తిరుగుతూ ఉండగా ఎవరో ఇతన్ని వెనకాల నుంచి నీళ్ళలోకి గుంజేశారు. ఆ గుంజిన వాడు ధూమ్రపర్ణుడు అనేటువంటి సర్పరాజు. అతడు ఇతన్ని సముద్రం కింద ఉన్నటువంటి తన నాగరాజ్యానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ధూమ్రవర్ణుడు యదు మహారాజుకి తగిన మర్యాదలు చేసి ఒక సింహాసనంలో కూర్చోబెట్టి ఇలా చెప్పాడు: యదు మహారాజా, మీ నాన్నగారి తపోబలంతో నువ్వు జన్మించావు. మీ వంశం ఇక మీదట నీ పేరుతో యదువంశం అనే పేరు పొందుతుంది. ఈ నీ వంశంలో దేవతలు, ఋషులు, నాగులు కూడా మానవాకారాలతో ఉంటారు. వాళ్ళందరూ కూడా మానవుల్లాగా ఉంటారు. వాళ్ళంతా దేవతలు. అందుకోసమే నా కూతుళ్ళు 5గురిని నీకు దానం చేయదలుచుకుంటున్నారు. నా భార్య యవనాశ్యుని యొక్క సోదరి. మా అత్తవారి వంశం కూడా చాలా పవిత్రమైంది. అందువల్ల మా పుత్రికలు 5గురిని నీవు ప్రజాపత్య విధానంతో వివాహం చేసుకో. నీకు ఈ భార్యలతో పాటు ఒక వరం కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. నీ వంశం క్రమంగా 7 శాఖలుగా చీలుతుంది. ఆ శాఖలకు భౌములు,
కుకురులు, భోజలు, అంధకులు, యాదవులు, దాశార్కులు, వృష్ణులు అనే పేర్లు ఏర్పడతాయి. మీ వంశాలన్నీ వృద్ధిలోకి వస్తాయన్నాడు. యదు మహారాజు అంగీకరించాడు. ధూమ్రవర్ణుడు అప్పటికప్పుడే వివాహ క్రతువును జరిపించేశాడు. ఆ వివాహ ప్రక్రియ అంతా పూర్తి అయ్యాక ధూమ్రవర్ణుడు తన అల్లుడితో, నాయనా, నా కూతుళ్ళలో ఒక్కరికి ఒక కొడుకు పుడతాడు. ఈ 5 యథేచ్ఛంగా జలసంచారం చేయగలుగుతారు. అంతేగాక తమ ఇచ్ఛానుసారంగా కోరిన రూపాన్ని పొందగలుగుతారు అన్నాడు. యదు మహారాజు కొత్త భార్యలతో పూర్ణిమ నాటి చంద్రబింబంలాగా సముద్రంలో నుంచి పైకి వచ్చి అక్కడ తన కోసం దుఃఖిస్తున్న పాత భార్యలను ఓదార్చి అందరినీ తీసుకొని రాజధానికి వెళ్ళిపోయాడు. క్రమంగా ఆ యదు మహారాజుకి ముచుకుందుడు, పద్మవర్ణుడు, మాధవుడు, సారసుడు, హరితుడు అనే 5 పుత్రులు జన్మించారు. వాళ్ళు పెద్దవాళ్ళై, వీరులై, సమర్థులై ఒక రోజున తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు, మా పరాక్రమానికి తగిన పని ఏదైనా చెప్పండి అన్నారు. అది విని యదు మహారాజు సంతోషించి ఇలా అన్నాడు, వింధ్యాపర్వతానికి వృక్షపర్వతానికి మధ్య గల ప్రాంతంలో 2 పట్టణాలను నిర్మించండి. వాటికి ముచుకుందుణ్ణి రాజుగా చేయండి. సహ్యపర్వత ప్రాంతంలో దానికి దక్షిణ భాగాన ఒక నగరం నిర్మించి దానికి పద్మపర్ణుణ్ణి రాజుగా చేయండి. ఆ పర్వత ప్రాంతంలోనే పశ్చిమ ప్రాంతంలో చంపక వృక్షాల కల ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించి దానికి సావర్సుణ్ణి రాజుగా చేయండి. సముద్ర మధ్యంలో హరిత జల ద్వీపం అనేటువంటి ఒక ద్వీపం ఉంది. అది మీ తాతగారు ధూమ్రపర్ణుడి గారి ఆధీనంలో ఉంది. దానికి హరితుణ్ణి రాజుగా చేయండి. ఇక నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి మాధవుడు ఉన్నాడు. నేను పరిపాలించే ఆ రేవతా రాజ్యాన్ని ఈతనిదే చెందుతుంది అన్నాడు. ఆ మాటలు విని కొడుకులు 5 సరే అని తండ్రి చెప్పినట్లుగానే నూతన నగరాలను నిర్మించి వాటికి రాజులై అందరూ వైభవంగా జీవించారు. వీరిలో ముచుకుందుడు క్రమక్రమంగా రాజర్షిగా వికాసం చెందాడు. ఈతడికి వింధ్య, వృక్షవత్ పర్వత ప్రాంతాల్లో రాజ్యం వచ్చింది కనుక అతడు ఆ ప్రాంతాన్ని విశేషంగా అభివృద్ధి చేశాడు. అందులో నర్మదా నదీ తీరాన ఒక ప్రశాంతమైన నగరాన్ని నిర్మించి దానికి మాహిష్మతీ నగరం అనే పేరు పెట్టాడు. ఆ పట్టణంలోనూ పరిసర ప్రాంతంలోనూ చాలా దేవాలయాలు కూడా కట్టించాడు. ముచుకుందుడు తండ్రి చెప్పినట్లుగానే అక్కడ 2 పట్టణాన్ని కూడా నిర్మించాడు. దానికి పురిక అని పేరు పెట్టారు. దానిలో ఉద్యానవనాలు ఎక్కువగా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. ఇక పద్మవర్ణుడు సహ్యపర్వత ప్రాంతంలో వేణా నదీ తీరంలో పద్మావతము అనే నగరాన్ని నిర్మించాడు. ఇక సారసుడు సఖ్యపర్వత ప్రాంతంలోనే ఎర్రమట్టి గల చంపక వృక్ష ప్రాంతాల్లో నగరాన్ని నిర్మించి దానికి వనవాసి అని పేరు పెట్టాడు. ఇక హరితుడు తాతగారి హరిత జలద్వీపంలో నగర నిర్మాణం చేసి అక్కడ రాజ్యం చేస్తూ సముద్ర వ్యాపారాన్ని బాగా పెంచాడు. సముద్రంలో దొరికే చేపలతోనూ రకరకాల రత్నాలతోనూ బాగా వ్యాపారం చేశాడు. ఇక జ్యేష్ఠపుత్రుడైనటువంటి మాధవుడు తండ్రి గారి తరువాత రైవత రాజ్యానికి రాజయ్యాడు. ఇతడు పుత్రుడే సత్వతుడు. సత్వతుడి పుత్రుడు భీముడు. ఇతను బాగా ప్రసిద్ధి అవడం వల్ల ఇతని వంశానికి భైమ వంశం అనే పేరు కొంతకాలం సాగింది. భీముడు అంటే ఆ భీముడు వేడే, ఈ భీముడు వేడే. ఈ భీమ మహారాజు రాజ్యం చేసే నాటికి అయోధ్యలో సర్వభూమండలం చక్రవర్తిగా శ్రీరామచంద్రుడు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన మీదికి లవణాసుడు కోరి కోరి కయ్యాని కాలుదూవాడు. అప్పుడు శ్రీరామ ప్రభువు తన తమ్ముడైన శత్రుఘ్నుణ్ణి పంపించి
లవణాసురుణ్ణి సంహరించి ఆ ప్రాంతంలోనే మధుర అనే పట్టణాన్ని నిర్మింపజేశాడు. మనము నివసిస్తున్న మధురా నగరం ఇదే. మధురాపురి నిర్మాణం చేశాక కొంతకాలం శత్రుఘ్నుడే ఆ పట్టణాన్ని పరిపాలించాడు. కానీ లవణాసురుడికి సంతానం లేదు గనుక అతడి చెల్లెలి వంశం వాడైనటువంటి భీముడికే ఆ రాజ్యం చేరాలని ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు నిర్ణయించాడు. అందువల్ల లవణుడి రాజ్యం కూడా భీముడికే సంక్రమించింది. భీముడి కొడుకు అంధకుడు. ఇతడు రాజ్యానికి వచ్చేసరికి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పెద్ద కొడుకు కుశుడు చక్రవర్తి అయ్యాడు. లవుడు యువరాజు అయ్యాడు. అంధకుడి పుత్రుడు రేవతుడు, ఈతడి పుత్రుడు రుక్షకుడు, ఈతడి పుత్రుడు విశ్వగర్భుడు. విశ్వగర్భుడికి 3 భార్యలు, వారికి 4 కొడుకులు. వారే వసువు, బభ్రువు, సుషేణుడు, సభాక్షుడు. వీరిలో వసువు యొక్క పుత్రుడే మన వసుదేవుడు. ఇతడు కుంతి రాజ్యానికి రాజుగా ఉండేవాడు. వసుదేవుడికి 2 కూతుళ్ళు, కుంతి, ఈమెకే మరో పేరు పృథ. ఈమె పాండు మహారాజు భార్య. 2వ కుమార్తె సుప్రభ. ఈమె చేదీరాజైన దమఘోషుడి భార్య. ఈమెకే మరో పేరు శృతశ్రవ. బాగుంది. ఇంతవరకు యదువంశ చరిత్రను వివరిస్తున్న వికద్రువు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శ్రీకృష్ణ, ఇది నీ వంశ చరిత్ర. సూర్యవంశం చంద్రవంశంగా మారిన చరిత్ర. ఈ వంశంలో నువ్వు జన్మించావు. క్రమక్రమంగా శక్తి క్షీణిస్తూ అడుగంటబోతూ ఉన్నటువంటి ఈ యదువంశాన్ని ఉద్ధరించడం కోసం సాక్షాత్ బ్రహ్మదేవుడిలాగా నువ్వు జన్మించావు. నిన్ను మానవ మాత్రుడుగా చెప్పి నీ శక్తిని నేను దాచలేను. నేను నువ్వు పరాక్రమంలోనే కాదు, బుద్ధిశక్తిలో కూడా అద్వితీయుడివి. దేవతా రహస్యాలు కూడా తెలిసిన వాడివి. అందుకే ఈ మన యాదవ జాతి మొత్తంలో జరాసంధుణ్ణి ఎదుర్కొనగల శక్తి నీ ఒక్కడికే ఉంది. మేమంతా నీ వెనకాల నడిచేవాళ్ళం మాత్రమే. నీ దివ్యశక్తి ఇలా ఉన్నప్పటికీ సామాన్య మానవ దృష్టితో మన రాజ్యపు స్థాయి ఏమిటో మనం చెప్పుకోలేక తప్పదు. జరాసంధుడి బలం ఇంతని మనం చెప్పలేం. సమస్త రాజశ్రేష్ఠుల తలల మీద తన కాలు మోపిన ఆ జరాసంధుడు చక్రవర్తిగా వెలిగిపోతున్నాడు. మనమేమో మన సాధన సామాగ్రి అంతా క్షీణించిపోయి నీరసంగా ఉన్నాము. మన దగ్గర సైన్య సంపద తక్కువ ఉంది. ఉన్న సైన్యానికి కూడా ఆహార పానీయాలు అందించడం కష్టంగా ఉంది. చివరికి వంట చెరుకు కూడా తక్కువగానే ఉంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.